సో ఈ సినిమా గురించి చెప్తా. నేను స్మైల్ అనే ఒక సినిమా చూసిన మొన్న, స్మైల్ 2, అండ్ ఆల్సో ద క్వైట్ ప్లేస్ అని ఉంటుంది. ఈ రెండు సినిమాలు ఏంటంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. సో ఇప్పటిదాకా మీరు అందరూ మాస్ సినిమాలు చూస్తున్నారు, లేకపోతే లైక్ లవ్ స్టోరీస్ చూస్తున్నారు, లేకపోతే చాలా థ్రిల్లర్ చూస్తున్నారు. బట్ ఇది ఏంటంటే కొంచెం హారర్ అండ్ థ్రిల్లర్ రెండు మిక్సప్ లాగా ఉంటుంది అండ్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనమాట. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇలాంటి స్క్రీన్ ప్లే అయితే నాకు తెలిసి ఎవరు చేయలేదు. ఇది స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సబ్జెక్ట్, ఇది ఫియర్ అనే సినిమా. సో December 14th మీరందరు థియేటర్లో చూడండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మీరు చూసిన సినిమాలన్నిట్లలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను చెప్తున్నా కదా, లైక్ క్వైట్ ప్లేస్ కానీ, లేకపోతే మీరు లైక్ స్మైల్ 2 కానీ ఇది చూసినప్పుడు నాకు హరిత ఫియర్ అనే సినిమా చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. సో డెఫినెట్లీ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో వీళ్ళిద్దరూ చాలా మంచి వ్యక్తులు, వీళ్ళు హరిత అండ్ అభి అన్న. నిజంగా చెప్తున్నా, దే ఆర్ వెరీ జెన్యూన్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్. ఏ సినిమా ఏమైనా కూడా వాళ్ళు ముందు అంటే ఒకటే అన్నారు, అరే మన ప్రయత్నం మనం చేసుకుంటే వెళ్ళిపోతాం అంతే, అది హిట్టా ఏంది అనేది ప్రేక్షకులు చూసుకుంటారు. బట్ మన ప్రయత్నం అనేది మన ఇష్టంతో చేస్తే ఏదైనా రేపటి రోజున అవ్వచ్చు. అండ్ లక్కీ లక్ష్మణ్ కూడా థియేటర్లో నడవకపోయినా కూడా ఓటీటీలో బాగా కలెక్ట్ చేసింది.